రామాయణం ఈ మహాకావ్యం మనం చాలా సార్లు పెద్ద తెరపైన చూసాం కదా. కానీ ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. రాముడిగా మహేష్ బాబు, అబ్బా ఎంత బాగుంది కదా ఆలోచన. ఆడియన్సే కాదు, ఈ మాట ఉత్తర దక్షిణ ఫిల్మ్ మేకర్స్ కూడా చాలా సార్లు చెప్పారు. అలాంటి పాత్ర కోసం మహేష్ ని నితేష్ తివారీ రామాయణ టీం సంప్రదించగా ఆయన ఆ ఆఫర్ వదులుకున్నారు. అయ్యో ఎందుకు? ఎందుకంటే ఆయన అప్పటికే రాజమౌళి ప్రాజెక్ట్ కోసం కమిట్ అయ్యారు కాబట్టి. మొన్నే రామాయణ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఒకటి విడుదలవడంతో మళ్ళీ అదే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది. మహేష్ బాబు బాలీవుడ్ డైరెక్టర్లతో పనిచేయడానికి ఎప్పుడూ కూడా ఓపెన్ గానే ఉంటారు. కానీ ఆయన తొలి ప్రాధాన్యం ఎప్పుడూ తెలుగు సినిమాకే, అలాగే తెలుగు డైరెక్టర్లకే. అందుకే రామాయణం అవకాశం వచ్చినప్పటికీ అప్పటికే రాజమౌళి డేట్స్ ఇచ్చిన మహేష్ ఆ ప్రాజెక్టును తప్పక వదులుకున్నారు. నిజానికి మహేష్ డేట్స్ అప్పటికే రాజమౌళితో చేసే సినిమా నిర్మాతలకు ఇచ్చేశారు. అదే సమయంలో రామాయణ టీం డేట్స్ అడిగారు. పైగా స్ట్రాటజికల్ గా చూస్తే మహేష్ రాజమౌళి సినిమానే ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే అది మార్కెట్ను, స్టార్డమ్ను, రీచ్ను ఊహించలేనంతగా పెంచుతోంది. రామాయణ కూడా మంచి పేరు తెస్తుంది. కానీ ఈ సమయంలో రాజమౌళి సినిమా మహేష్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తోంది. అయితే రామాయణ ఫస్ట్ లుక్ చూసిన కొంతమంది మహేష్ అభిమానులు మాత్రం కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వ్యక్తం చేశారు. అయితే వాళ్ళకు ఓ హ్యాపీ న్యూస్ ఏంటంటే రాజమౌళి సినిమా ఒక గ్లోబ్ ట్రోటింగ్ ఆఫ్రికన్ అడ్వెంచర్ డ్రామా అవుతోంది. మహేష్ బాబు క్రేజ్ ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లే ప్రాజెక్ట్ ఇదే అవుతోంది. పైగా ఈ సినిమాలో కూడా రామాయణం ఎలిమెంట్స్ ఉంటాయని మేము ఆల్రెడీ చెప్పాం కదా. ఈ సినిమాలో హనుమంతుడు ఎలా అయితే సంజీవని కోసం వెళ్తాడో అలానే మహేష్ కూడా ఏదో మూలిక కోసం అన్వేషణ సాగిస్తాడట. అందుకే రాముడి పాత్ర వదిలేసినా పర్లేదు, కానీ ఎలాగో రాజమౌళి కూడా మహాభారతం తెస్తాడు కాబట్టి ఆ సినిమాలో మహేష్ ని మంచి పాత్రలో చూడవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.